సద్దాం హుస్సేన్ వాళ్ళ సైన్యంతో వచ్చి మొత్తం రాత్రి ధ్వంసం చేసేసినాడు. అర్ధరాత్రి 12 గంటల తర్వాత ప్రైమ్ మినిస్టర్ పారిపోయినాడు. కువైట్ ప్రైమ్ మినిస్టరే స్పెషల్ ఫ్లైట్ వేసుకొని సౌదీకి పారిపోయినాడు. సౌదీ నుంచి అమెరికా అయిపోయినాడో ఏడిపోయినారో కువైటీస్ అంతా పారిపోయినారు ఫ్లైట్లు వేసుకొని. అక్కడ ఇరుక్కుపోయింది అమాయక ప్రజలు, కొంతమంది కువైటీస్, కొంతమంది అరబ్ కంట్రీస్ వాళ్ళు అంతా పారిపోయినారు. సంవత్సరం రోజులు సద్దాం ఇరాక్ సైన్యం కువైట్ సైన్యాన్ని ఏమి చెయ్యాలో చేసినారు. వాళ్ళకి ఎంత కసి అంటే వాళ్ళకి ఏదో ఈ దేశంలో వాళ్ళకి ఏదో హక్కు అడిగినారంతే. వీళ్ళు దొంగలు కదన్నా కువైట్ వాళ్ళు, వీళ్ళు ఇవ్వాల అర్ధరాత్రి వచ్చి పడిపోయినారు. అంటే ఇప్పుడు సద్దాం హుస్సేన్ స్వతహాగా చాలా మంచోడన్నా. మీరు గల్ఫ్ కంట్రీస్లో ఎవరినైనా పోయి అడగండి, ఇరాక్ ప్రెసిడెంట్ సద్దాం హుస్సేన్ ఎలాంటి వాడని. అంతెందుకు కువైటీస్ కూడా తెలుసు. మరి కువైటే ఎందుకు? కువైట్ ప్రెసిడెంట్ వెధవా, ఇవ్వలేదు. సంవత్సరాల తరబడి అతను పోరాడుతూ ఉంటే అతనికి రావాల్సింది ఇవ్వలేదు. అతని ఇరాక్ కంట్రీ కువైట్ కంట్రీ ఒక మూల పార్ట్లో పెట్రోల్ పడింది. అతను పేదోడు, ఏదో అడిగినాడు, ఇవ్వచ్చు కదా, మొత్తం లాగేయాలని. ఓకే, ఇవ్వలేదు. కొన్ని సంవత్సరాల నుంచి అడిగినాడు, కడుపు మండింది, సైన్యాన్ని పంపించినాడు అర్ధరాత్రి.